హాయ్ సార్, మీ పేరు? దుర్గారావు. సార్ ఏం సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? బాగుంది, సూపర్. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది? అది బాగాలేదనేగా ఇది ఎంచుకున్నారు అందరూ జనం అంతా. నా ఉద్దేశం కూడా ఇది అంతే. అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి పథకాలు ఇచ్చాను ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. అని అంటాడు, మరి ఎవరికాళ్ళు అలాగే అంటారుగా మరి ఓడిపోయిన వాళ్ళు. ఇది బాగుంది, అంతా అన్ని రకాలుగా బాగుంది. అంటే ప్రజలకి ఏమైనా సమస్య అయితే వెంటనే దగ్గరికి వచ్చి తెలుసుకొని దాని పరిష్కారం చేస్తున్నారా? చేస్తున్నారు, బాగుంది, చేయబట్టాగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతున్నారు సార్. తిరగట్టపోయినా చేస్తున్నారు చాలా వరకు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? తిరగకపోవడానికి కారణం ఏంటంటే జనం ఎగబడిపోతున్నారు, బాగోట్లేదు, తొక్కు కేసులు జరుగుతున్నాయి, తిరగట్లేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? జరుగుతుంది, చాలా వరకు జరుగుతుంది. మందు వాళ్ళకి మందు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది, అంతా బాగుంది. అంటే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టేది దానివల్ల జనాలకి ఏం ఉపయోగం అంటున్నారు. ఉపయోగం కాబట్టే మరి అన్ని పెట్టింది, అన్ని చేసుకున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు అంతకుముందు వైసీపీ ఉంది, మరి బయట కొనాలంటే 200, బార్లో కొనాలంటే 280 రూపాయలు, మరి ఇబ్బందే కదా. ఏదో మధ్యవర్తి పని చేసుకునేవాడికి ఇబ్బందేగా, మరి 80 తగ్గుతున్నట్టే కదా. అనే రకాల బెస్టే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఓన్లీ డబ్బున్న వాళ్ళ వరకే మంచి చేస్తున్నారు, పేదలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. అన్ని రకాలుగా బాగుంది. ముసలి పింఛన్ చాలా మందికి కోసేశారు, 1,70,000 మందికి తీసేశారు. ఆయన ఉన్నప్పుడే కోసాడు, మీటర్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి కోసాడు. ఈయన అదేం లేదు, బాగానే పరిస్తున్నాడు. కరెంట్ ఛార్జీల పరంగా ఏంది సార్? కరెంట్ ఛార్జీ ఇంకా రాలేదుగా, ఎండాకాలం వస్తే తెలుస్తుంది. పోయినసారి ఎండాకాలంలో మరి బాగా భయపడ్డాయి, మరి ఇప్పుడు ఎండాకాలం వస్తే కానీ తెలియదు. ఇంకా జమిలీ ఎలక్షన్ అంటారు, 2027లో ఎలక్షన్ జరిగితే ఎలా ఉండబోతుంది? ఏం రావు, ఏదో అలా అంతే. వచ్చినా మళ్ళీ వీళ్ళే వస్తుంది, టీడీపీ వస్తుంది. ఎందుకంటే సగం పనులు అయినాయి, మళ్ళీ అవ్వాలంటే వాళ్ళే కదా రావాలి. వైసీపీ ఎంచుకుంటే ఎట్లా కుదరదు కదా. ఇంతకు ముందు ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు, ఇప్పుడు ఏమైనా రోడ్లు మరమ్మతులు చేశారా? చంద్రబాబు నాయుడు వస్తేనే రోడ్లు, ఎక్స్టెన్షన్లు అన్ని. తెలియదు ఏముంది, ఆయన వస్తేనే డెవలప్మెంట్ కదా. ఇంతకు ముందుకి ఇప్పటికీ జిఎస్టీలు, అదే విధంగా మనకు నిత్యావసర సరుకుల పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా ఇప్పుడే కదా వచ్చింది గవర్నమెంట్, నిదానంగా చూడాలి. ఇప్పుడు నిత్యావసర సరుకులు తగ్గించేదానికి ఏమైనా ఆస్కారం ఉందా? తెలియదు, మరి చూడాలి. ముందు ఇస్తానికైతే బాగుంది గవర్నమెంట్, ఉండగా చూడాలి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇద్దరే, పవన్ టీడీపీ అంతే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? చాలా వరకు జరుగుతుంది. అది ఇప్పుడు అదే విధంగా రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రభుత్వం వల్ల? రైతులు అంటే లోన్లని చాలా వరకు పెట్టాడు కదా, బాగానే ఉంటుంది. గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతులు వచ్చేసి అసలు నరేంద్ర మోదీ బాగానే తిరుగుతున్నాడు ఏలూరులో. ఎలా ఉంది మరి తెనాలి, మరి బాగానే ఉంది, అంతా బాగానే ఉంటుంది. ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి మీకు ఒక 10కి ఎన్ని రేటింగ్ ఇవ్వబోతున్నారు? 10కి 5% ఇవ్వచ్చు. గుడ్, బాగుంది. ఒక్క ముక్కలో మన చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు సార్? గుడ్, గవర్నమెంట్ గుడ్. మరి గుడ్ కాబట్టి ఆయన ఎంచుకుంది.